హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. విశ్వ ప్లాన్ తెలిసి ధీరజ్ని అడ్డుకున్న ప్రేమ చెప్పిన నిజంతో షాక్ అయిన ధీరజ్. ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ముందుగా మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ ట్యాప్ చేయండి. అయితే అయితే రామరాజు ప్రసాద్ చెప్పిన ఆన్సర్తో చాలా కోపంగా అయితే ఇంటికి వస్తాడు కదా. నర్మదాని ఇరికించిపోయి వల్లి కూడా ఇరుక్కుంటది కదా. అయితే వాస్తవం ఏంటో తెలుసుకోకుండా విశ్వాన్ని కొట్టి ప్రేమను కూడా అపార్థం చేసుకుంటాడు కదా ధీరజ్. ఇంకా అయితే ధీరజ్ అలా అపార్థం చేసుకునేసరికి మళ్ళీ తనకి అంటే నువ్వు పాత ప్రేమని అని చెప్పి ప్రేమను చాలా బాగా అవమానిస్తాడు కదా. ఇంకైతే కానీ అక్కడ అసలు నిజం ఏంటనేది ధీరజ్కి తెలీదు. అసలు నిజం ఏంటనేది ధీరజ్కి తెలుసుకోకుండా ప్రేమను అవమానించేసరికి ఇంకా ప్రేమ కూడా చాలా కోపంగా ఉంటుంది కదా. ఇంటికి వచ్చేసరికి చాలా కోపంగా ఉంటారు. కానీ మళ్ళీ ధీరజు అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి, నేనే తొందరపడి ప్రేమను తిట్టేసినట్టున్నాను, కానీ ప్రేమ అలా చేయదు కదా, అంటే తనేమి అంటే తన తప్పేం లేదు కదా, తన మీద అనవసరంగా కోపడ్డాను నేను అని చెప్పి ప్రేమకు సారీ చెప్తాకైతే వెళ్తాడు కదా ధీరజు. ఇంకా వెళ్ళేసరికి ప్రేమ అయితే సారీ ప్రేమ అని చెప్పంగానైతే ప్రేమ అయితే లాగిపెట్టి చెంప మీద అయితే ధీరజ్ని కొడుతుంది. నేను సారీ చెప్పడానికి నువ్వు కొట్టడానికి అసలు ఏమన్నా సంబంధం ఉందా అని చెప్పి ధీరజ్ ప్రేమనైతే అడుగుతాడు. అయ్యేసరికి ఇంకా ప్రేమ అంటుంది, నిన్ను కొట్టడం కాదు అసలు చంపేయాలి, నాకు వచ్చే కోపానికి నువ్వు చేసిన పనికి అని చెప్పి అయితే అంటుంది. అయితే నేనేం చేశాను, మీ అన్న చేసింది తప్పు కదా, ఇందులో నా తప్పు మాత్రం ఉందంటే మా అన్నయ్య చేసింది తప్పే కాబట్టి, కానీ అక్కడ జరిగిన వాస్తవం ఏంటి అనేది నీకు అసలు తెలీదు అని చెప్పి అయితే ప్రేమ ధీరజ్ని అంటుంది. ఏం జరిగింది అసలు, ఏం జరిగింది అక్కడ, మా చెల్లి మామూలుగా వెళ్ళి అక్కడ ఉంచుంటే మీ అన్నయ్య కదా వచ్చి చేపట్టుకున్నాడు అని చెప్పి ధీరజ్ అంటాడు. మీ చెల్లి అక్కడికి వెళ్ళి నుంచున్నామట వాస్తవం, కానీ తనగా వెళ్ళలేదు, అదొక ప్లాన్ ప్రకారం జరిగింది అని చెప్పి అంటాడు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి అంటాడు. అయినా నీకు ఈ నిజాలతో సంబంధం ఏముందిలే, నీకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు, నీ కంటికి కనిపించిందే నిజం అనుకుంటావు కదా అని చెప్పి అంటుంది. అయితే ప్రేమ దగ్గర నిజం తెలుసుకోవాలని చెప్పి ధీరజ్ అయితే చాలా కోపంగా సారీ సారీ అని చెప్తాడు. అయితే ఇంకా తన చేతికి విశ్వాన్ని కొట్టినప్పుడు ఆ చేతికి బ్లడ్ అయితే ఉంటుంది కదా, ఆ బ్లడ్కి చూసి ఇంకా ప్రేమ మనసు మళ్ళీ మారి ఆ చేతికి కట్టయితే కడుతుంది. మళ్ళీ ధీరజ్ సారీ చెప్పేసరికి మళ్ళీ ప్రేమ కొట్టిద్ది. అయ్యేసరికి నిజమేంటో చెప్పు ప్రేమ, నీకు తర్వాత కొడదు కానీ కావాలంటే అని చెప్పి అంటుంటాడు. అయితే నేను చెప్పేది ఏంటంటే జాగ్రత్తగా విన్ ధీరజ్. అమూల్య ఆయన్ని ఒక ప్లాన్ ప్రకారమే వల్లి అక్క అక్కడికి తీసుకెళ్ళింది. మొన్న వల్లి అక్క మా అన్నయ్యతో కూడా మాట్లాడుతుండగా నాకు దొరికిపోయింది. అసలు ఏంటి అని జరిగితే మాట దాటేసి వెళ్ళిపోయింది. కానీ అక్కడ వాళ్ళు అంటే వాళ్ళిద్దరి మధ్య అంత సాన్నిహిత్యం ఎందుకు వచ్చిందని నాకు తెలీదు. కానీ ఇందులో వానపాముగా వాడేదైతే అమూల్యనైతే వాడుతున్నారు. కానీ ఎందుకు వాడుతున్నారు, ఏ కారణం చేత వాడుతున్నారు, వాళ్ళు ఎందుకు ఏం చేస్తున్నారు అనేది అయితే నాకు తెలియట్లేదు, అది నేను తెలుసుకోవాలని చెప్పి అంటుంటాడు. వల్లి వదిన అక్కడికి మా చెల్లిని ఎందుకు తీసుకెళ్ళింది అని చెప్పి అంటే తెలీదు, ఏదో రాయబారం అయితే నడుపుతుంది ఈ రెండు కుటుంబాల మధ్య, అదేమంటే ఈ రెండు కుటుంబాలు నేను కలపాలని ప్రయత్నిస్తానని చెప్పి నాతో అయితే మాట దాటేసింది. తను నిజమైతే చెప్తులేదు. నిజం తెలుసుకోవడానికి నేను చాలాసార్లు తనని ఇండైరెక్ట్గా వేరేలాగా కూడా అడిగాను, కానీ తన ఆన్సర్ అయితే చెప్పలేదు నాకు అని చెప్పి అంటుంది. అయితే మా చెల్లి ద్వారా రెండు కుటుంబాలు ఎలా కలుస్తాయి అంటే అది నాకు కూడా తెలీదు. ఏమో మా అన్నయ్య అయితే చాలా ప్లాన్ అయితే చాలా స్ట్రాంగ్గా ప్లాన్ అయితే చేస్తున్నాడు. అందుకు మా అత్తకి తెలిసి జరుగుతుందా ఈ ప్లాను, లేకపోతే తెలియకుండా జరుగుతుంది అనేది నాకు తెలీదు. కానీ మా అన్నయ్య మా అత్త సపోర్ట్ లేకుండా మా అత్త ఏమి చెప్పందే తను ఎలాంటి పని అయితే చేయడు. కానీ వాస్తవం ఏంటనేది నేను తెలుసుకోవాలి. కానీ నువ్వు ఒక కంట విశ్వాన్ని కనిపెట్టుకుంటా ఉండు, నేను అమూల్యాన్ని కనిపెట్టుకుని ఉంటాను. అమూల్యకి ఏదో ప్రమాదం అయితే ముంచుకు రాబోతుంది, మీ వల్లి అక్క ఏదో చేస్తుందని చెప్పైతే ధీరజ్ని హెచ్చరిస్తుంది. ఈ నిజమంతా తెలుసుకోకుండా చాలా తప్పుగా ప్రవర్తించావు నువ్వు, కానీ అమూల్యాన్ని అక్కడ తీసుకెళ్ళి వల్లి అక్కడ నుంచోబెట్టడం అయితే నేను చూశాను. ఏదో జరగబోతుందని, ఏం జరుగుతుందో తెలుసుకోవాలని చెప్పి జస్ట్ నేను ఆగానంతే. ఈలోపే నువ్వు జరగాల్సిన విధ్వంసాన్ని అంతా సృష్టించేసావు. నువ్వు ఒక 5 నిమిషాలు ఆగినట్టయితే నాకు అసలు ఏం జరుగుతుంది ఏంటనేది వాస్తవం తెలిసేది. మొత్తం ప్లాన్ అంతా చెడగొట్టేస్తావు నువ్వు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇప్పటికే ఈ విషయం గురించి మామూలుగాని రెండు కుటుంబాల మధ్య పచ్చగడ్డి వేస్తే మండుతున్నంత కోపంగా రెండు కుటుంబాల మధ్య వైరం నడుస్తుంది. ఇప్పుడు మళ్ళీ గొడవ అయితే ఇప్పుడు మళ్ళీ అత్తయ్య బాధపడుతుంది, మళ్ళీ పుట్టింటి సపోర్ట్ లేదని చెప్పి నేను అలాగే బాధపడుతున్నాను. ఇంకా దయచేసి ఈ గొడవని ఇంకా పెంచొద్దు, ఇక్కడతో ఆపాలి, మామయ్య గారికి తెలియకుండా మనమే ఈ సమస్యను సాల్వ్ చేయాలని చెప్పి అయితే ప్రేమ అంటూ ఉంటుంది. అనేసరికి ఇంకా సరే అని చెప్పి ధీరాజ్ కూడా కన్విన్స్ అవుతాడు. కన్విన్స్ అయ్యి సరే నేను విశ్వాన్ని ఒక కంట కనిపెట్టుకుని ఉంటాడు, నువ్వైతే మా చెల్లిని కనిపెట్టుకుని ఉండు,
అని చెప్పి అయితే చెప్తాడు ధీరజ్. ఇంకైతే రామరాజు అయితే వల్లి వాళ్ళ పేరెంట్స్ని అయితే రమ్మని చెప్తూ ఉంటాడు కదా. అయ్యేసరికి ఇంకా వల్లి కూడా భాగ్యం వాళ్ళకి ఫోన్ అయితే చేస్తుంది. చేసి ఇలా మా మామయ్య గారు రమ్మంటున్నారు, మిమ్మల్ని ఎందుకో ఏంటో తెలియదు అని చెప్పి అంటుంది. ఏం మాట్లాడుతున్నావే, కొంపతీసి మనం చేస్తున్న రాయబారం గురించి కానీ తెలిసిపోయిందా మీ మామయ్యకి అని చెప్పి అంటుంది. అదంతా నాకు తెలియదు, కానీ చాలా కోపంగా అయితే ఉంటాడు. అమ్ముడు నువ్వు సైలెంట్గా ఉండు, ఎంత కోపానైనా ఎలా మార్చాలో నాకు తెలుసు కదా, నేను చూసుకుంటానుగా, నా దగ్గర ఒక ప్లాన్ ఉందిలే అని చెప్పి భాగ్యం అయితే అంటూ ఉంటుంది. అయ్యేసరికి నువ్వు ఏ ప్లాన్ అయినా చేసుకో, దయచేసి ఇరుక్కోకుండా మాత్రం ఉండు అని చెప్పి భాగ్యం అయితే సారీ వల్లి అయితే భాగ్యాన్ని హెచ్చరిస్తూ ఉంటుంది. నేను ఎందుకు ఇరుక్కుంటానే, నేను చెప్తానుగా, ఒకవేళ సమస్య అంటూ మన దాకా వస్తే, మన నెత్తి మీదకి వస్తే వాళ్ళే డబ్బులు ఇచ్చి రాయబారం నడమాలని భద్రావతి వాళ్ళ మీదకే తోసేద్దాం, వాళ్ళు కొట్టుకు చేస్తారు, మనం సేఫ్ అని చెప్పి అయితే భాగ్యం అంటూ ఉంటుంది. ఏదో ఒకటి చేయని చెప్పి వల్లి అయితే కాల్ కట్ చేసేసింది. ఇంకా ప్రసాదరావు అయితే తెలిసిందే కదా, టెన్షన్ పడిపోతూ ఉంటాడు. ఏం జరుగుతుందా నెక్స్ట్, బాబు ఆయన కోపాన్ని ఎలా తట్టుకోవాలి, ఆయన కోపం వస్తుందంటే నాకు వణుకు వస్తుందని చెప్పి అంటూ ఉంటాడు సారీ భాగ్యం వాళ్ళ హస్బెండ్. ఇంకైతే వాళ్ళ ఇంటికాడ కూడా నర్మదా వాళ్ళ పుట్టింట్లో కూడా నేను వాళ్ళు పిలిస్తేనే కదా వెళ్ళాను, నాకు ఇంతటి అవమానం చేస్తారా వాళ్ళు అని చెప్పి అంటాడు. అవమానం మనకు కాదండి జరిగింది, రామరాజు అనే వాళ్ళకి, మనం కదా వాళ్ళని అవమానించామని చెప్పి అంటాడు. ఇందులో మనం అక్కడ అవమానించాం, మనకే కదా అసలైన అన్యాయం జరిగింది. మా అల్లారు ముద్దుగా పెంచుకున్న నా కూతుర్ని వాళ్ళకి అనవసరంగా వాళ్ళకి చేసుకుని తొందరపడిపోయి వెళ్ళిపోయింది. గవర్నమెంట్ ఉద్యోగం సాధించుకుని కోట్లలో సంపాదించేవాడిని తీసుకొచ్చుకునేవాడిని నా ఇంటి అల్లుడిగా, ఆ కూలి చేసేవాడిని పెళ్లి చేసుకుంది. ఇప్పుడు నా అల్లుడు ఒక కూలి అని చెప్పుకోవడానికి కూడా నాకు అవమానంగా ఉంది. తిరిగి మళ్ళీ నా కూతురు నా అల్లుడు నా ఇంటికి వస్తారంటేనే వాళ్ళని నేను క్షమించి ఓకే అన్నట్టుగా యాక్సెప్ట్ చేస్తాను, అది కూడా నా కూతురు కోసమే, మనస్ఫూర్తిగా కాదు. కానీ వీళ్ళు ఇంట్లో ఒక మాట చెప్తున్నాడు ఈ సాగరం, బయట ఇంకో మాట చెప్తున్నాడు. అసలు ఇల్లరికంకు వచ్చే ఉద్దేశం ఉందా లేదా, లేదంటే నా కూతురుని వాళ్ళింటికాడ ఉంచేసుకుని నన్ను ఇలా జీవితాంతం బాధ పెడుతూనే ఉంటారా అని చెప్పి అయితే నర్మదా వాళ్ళ నాన్న అంటూ ఉంటాడు. అయినసరికి ఇంకా నర్మదా వాళ్ళమ్మ, దయచేసి మీరు ఆవేశపడకండి, ఏం జరుగుద్దో చూద్దాం, సాగర్ అల్లుడు గారితో మనం మాట్లాడదాము, మన అమ్మాయి ఏమంటుందో దాన్ని బట్టి కూడా మనం ముందు ముందు చూద్దాం, మీరు కంగారు పడమాహన్ అని చెప్పి అయితే అంటూ ఉంటుంది. అనేసరికి చూద్దాం, ఇల్లరేకానికి వస్తాడా లేదంటే గవర్నమెంట్ ఉద్యోగాన్ని సంపాదిస్తాడో, ఈ రెండిట్లో ఏదైనా ఒకటే. అప్పుడే నేను నా కూతుర్ని మళ్ళీ నా ఇంటికి ఇదివరకు కూతుర్ని ఎలా అయితే చూసానో అలాగే మళ్ళీ నేను ఆహ్వానిస్తాను, అప్పటి వరకు అయితే ఇలా వైరస్ కొనసాగుతూనే ఉంటుందని చెప్పి ఇంకా నర్మదా వాళ్ళ నాన్న కూడా చాలా స్ట్రాంగ్గా డెసిషన్ అయితే తను బయట ఎక్స్ప్రెస్ చేస్తాడు. ఇంకా రామరాజు అయితే సాగర్ కోసం వెయిట్ చేస్తూనే ఉంటాడు. వాడు రాలేదా ఇంకా ఇంకా ఎప్పటికి వస్తాడు అని చెప్పి అంటూ ఉంటాడు. వేదవతి అయితే వస్తాడండి వచ్చేస్తాడు అని చెప్పి అంటాడు. రమ్మను వాడు, నేను కోడల్ని చిత్రహింసలు పెట్టినామా, మనం నర్మదాన్ని మనం ఎంత ప్రేమగా చూసుకుంటున్నాం, మన మీద వాడు అసలు అది అయినోళ్ళ చోట అయినింట్లో చెప్పొస్తాడు వాడు, వాడు రాని వాడు పని చెప్తానని చెప్పి అయితే రామరాజు చాలా కోపంగా కారాలు మిరియాలు అయితే నూరుతూ ఉంటాడు. ఇంకా సాగర్ అయితే అప్పుడే అటుగా వస్తూ ఉంటాడు. అయ్యేసరికి బాబోయ్! ఇప్పుడు ఈ నాన్న ఎలా ఒప్పుకోవాలి? ఇప్పుడు నర్మదా సంతోషం కోసం అయితే బాగానే వాళ్ళు పుట్టింటోళ్ళని మేనేజ్ చేశాను, ఇప్పుడు మా నాన్నని ఎలా మేనేజ్ చేయాలో ఏంటో ఏమీ అర్థం కావట్లేదు. సరే ఏం జరిగితే అది జరిగింది, ముందు ఇంటికైతే వెళదాం, అప్పుడు మా నాన్న ఏమంటాడో దాన్ని బట్టి చూద్దాం అని చెప్పి అయితే సాగర్ అయితే ఇంట్లోకి అప్పుడే వస్తూ ఉంటాడు. ఇంకా రామరాజు ధీరజ్ని ఏమంటాడు, ధీరజు రామరాజుని ఎలా ఫేస్ చేస్తాడు, భాగ్యం అయితే రామరాజు కోపం నుంచి ఎలా తప్పించుకున్నది, ఇవన్నీ మనం రాబోయే ఎపిసోడ్స్లో అయితే చూద్దాం. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.